హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. తంజావూర్ పెయింటింగ్ అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు ట్రెండ్ కూడా అదే. ఆ తంజావూర్ పెయింటింగ్లో స్వాన్ని ఒక బ్లౌజ్ మీద వేస్తున్నాను. అది ఎలాగో ఈరోజు నేర్పిస్తాను. నేర్చుకుందామా మరి? రండి. డిజైన్ నేను ఇలా గీశాను పేపర్ మీద. ఆ డిజైన్ని ఇలాగా బ్యాక్ సైడ్ మనం బ్లౌజ్ మీద పెడదాం. చిన్నది కూడా గీశాను. ఇది నెక్ దగ్గర వేయడానికి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ డిజైన్ ఏం చేస్తాం మనం, ఈ డిజైన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. తర్వాత ఇట్లా పెట్టుకొని బ్లాక్ కార్బన్ తీసుకొని, ఈ బ్లాక్ కార్బన్ కరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 1 ఇంచ్ బార్డర్ వదలండి. వదిలి ఆ పైనుంచి మనం కరెక్ట్గా ఈ స్వాన్ని సెట్ చేసుకొని డిజైన్ని అప్పుడు మనం ట్రేస్ చేద్దాం. బ్లాక్ కార్బన్తో వేస్తే నీట్గా చక్కగా మీకు లైన్ తెలుస్తుంది, బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం దీని మీద కలర్స్ వేస్తాం కాబట్టి ఓకే, పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు మీరు పెన్సిల్ తీసుకొని చక్కగా ట్రేస్ చెయ్యండి. ఓకేనా? ఇలాగా చేసిన తర్వాత మీకు చక్కగా ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది. ఈ డిజైను ఇప్పుడు ఏం చేద్దాం, బాగుంది కదా. దీనికి ఏం కలర్స్ కావాలి చూద్దాం. ఈ కలర్స్ అన్నీ కావాలి. ఇది బ్రిలియంట్ పర్పుల్, వైలెట్, పర్పుల్, మావ్ కలరు, తర్వాత గోల్డ్, ఆరెంజ్, వైట్, బ్లాక్, 3D అవుట్లైనర్ గోల్డ్, ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా ఒక 2 వెరైటీ స్టోన్స్ తీసుకున్నాను. మనకి 2 కలర్స్. ఇప్పుడు B7000 అనే ఈ గమ్తో మీరు అంటించుకోండి. ఇవైతే బాగుంటుంది. 8 నెంబర్ బ్రష్, లైనర్ బ్రష్లు తీసుకోండి. రౌండ్ వే అన్నీ కూడా చాలు, సింపుల్గా. ఇప్పుడు ప్లేట్లో వైట్ తీసుకొని ఈ పార్ట్ అంతా వైట్ వేసేద్దాం. మనకి ఎక్కడెక్కడ వెయ్యాలి కలర్ అదంతా కూడా వైట్ వేసేద్దాం. వైట్ అప్లై చేసేస్తే మనకి ఏమవుతుందంటే దాని మీద మనం ఏ కలర్ మనం పెట్టినా మనం అనుకున్న కలర్ అనుకున్నట్టుగా చక్కగా కనపడుతుంది. ఓకేనా? ఇలాగా అంటే మధ్యలో మనం గోల్డ్ వేయాలి అనుకున్న దగ్గర మీరు వదిలేసేయచ్చు, లేదు మొత్తం వేసేసి పైన గోల్డ్ కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా చెయ్యొచ్చు. నేను శారీలో మావ్ కలరు, పర్పుల్ కలర్ కలిసిన కలర్, సో బార్డర్ ఏమో ఈ గ్రీన్ వచ్చింది. సో అందుకని నేనేం చేస్తున్నాను, ఆ కలర్స్ తీసుకున్నాను. చూసారా, ఇట్లా వైట్ వేసేసిన తర్వాత ఇట్లా వచ్చింది. మొత్తం వేసాను నేను. ఇప్పుడు ఏం చేద్దాం, పర్పుల్, మావ్ 2 తీసుకొని ఆ 2 కలర్లు బాడీలో వేద్దాం. ఇట్లాగా కొంచెం అంటే బార్డర్లకి మనం ఈ కలర్ని రౌండ్ బ్రష్తో కొంచెం కొంచెం అప్లై చేసేసి దాన్ని చక్కగా స్ప్రెడ్ చేద్దాం. మీకు చూడండి, అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నానో. మీరు అట్లాగే చేసుకోవచ్చు, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? ఇట్లాగా అంటే మనం సెంటర్లో మనకి లైట్ షేడ్ రావాలి అనుకుంటే ఇట్లా వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చుట్టూ పర్పుల్ వేసాం కదా, దాని మీద కొంచెం మావ్ కలర్ వేసి దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే కొంచెం ఎక్కువ మనకి మావ్ కనపడాలి, పర్పుల్ కనపడాలి. అప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇట్లాగా డ్రై బ్రష్తో మనం మళ్ళీ ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే చక్కగా మనకి కలర్ స్ప్రెడ్ అయిపోతుంది. బార్డర్లో అంటే అంచుల వైపు మీకు డార్క్ షేడ్ ఉండి సెంటర్లో లైటింగ్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇట్లాగా నెక్కి, హెడ్కి డిఫరెన్స్ కూడా చూపించండి షేడింగ్తో. ఓకేనా? ఇట్లా ఇంకొంచెం డార్క్ కావాలంటే అంటే స్టెప్ బై స్టెప్ మీరు కలర్ పెట్టుకుంటూ వస్తే కనుక చక్కగా బాగుంటుంది. ఇప్పుడు లెగ్స్ కూడా మనం పర్పుల్, మావ్ కలర్, ఈ 2 కలర్లు కలిపిన కలర్ వేసేద్దాం. ఇట్లాగా వేసిన తర్వాత చూస్తున్నారు కదా, అలాగ స్ప్రెడ్ చేసి మనం మావ్ కలరు, పర్పుల్ కలరు వేసేస్తే ఎంత చక్కగా ఉంటుందో. అది ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత రెండో లెగ్ కూడా కొంచెం డార్క్ కలర్ వేద్దాం. ఎందుకంటే మనది రెండిటికి లెగ్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా.
అది చూపిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను, వింగ్స్కి ఆరెంజ్ వేస్తున్నాను. బ్రైట్గా చక్కగా బాగా కనపడుతుంది కదా, అందుకు ఆరెంజ్ కలర్ కూడా ఇట్లా చక్కగా స్ప్రెడ్ చేసేయండి. తర్వాత ఆ వింగ్స్లో మనకి ఇట్లా షేడ్స్ కనపడడం కోసం ఆరెంజ్ తర్వాత వైట్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ రండి. అలా చేయడం వల్ల మనకి ఆ ఫెదర్స్ లాగా చక్కగా కనపడుతుంది. ఆ ఫెదర్స్లో కూడా మనకి షేడ్స్ కూడా వచ్చినట్టుగా వస్తుంది. ఇది ఇలా వేసేసాను చూసారా. ఇప్పుడు ఏం చేద్దాం, 2 నేను లోటస్లు కూడా వేశాను డిజైన్లో. ఆ లోటస్ని ఇప్పుడు వేద్దాం. ఈ లోటస్కి ఏం చేస్తున్నాను, బ్రిలియంట్ పర్పుల్ ఉంటుంది కదా, అది ఆ కలర్ తీసుకోండి. ఆ కలర్ భలే పింక్ చాలా బాగుంటుంది. ఈ బ్రిలియంట్ కలర్ ఏం చేస్తాము, లైట్గా ముందు వైట్ అప్లై చేసి దాని మీద నుంచి మనం లోటస్ షేడింగ్ ఇచ్చేద్దాం. సైడ్స్ ఒక గీత గీసి దాన్ని చక్కగా మనం వెట్ బ్రష్తో స్ప్రెడ్ చేసేస్తే చక్కగా బాగా వచ్చేస్తుంది. ఎంతో చక్కగా మనకి ఇలాగే లోటస్ని వేసేద్దాం. అంటే డిజైన్లో కూడా లోటస్ వేసాం. ఇప్పుడు ఇలాగా రెండో లోటస్ కూడా వేసేద్దాం. రెండో లోటస్ వేసిన తర్వాత ఏం చేద్దాం, క్రిమ్జన్ కొంచెం క్రిమ్జన్ తర్వాత ఈ బ్రిలియంట్ పర్పుల్ తీసుకొని ఆ 2 కూడా కలిపి ఒక చిన్న షేడ్ ఇద్దాం. ఫెదర్స్లో ఇస్తే మీకు చూసారా డెప్త్ వచ్చింది కదా. ఆ డెప్త్ రావడం వల్ల ఒక రకమైన అందం వస్తుంది కదా. ఇలాగా వేసేసిన తర్వాత ఏం చేద్దాం, గోల్డ్ తీసుకొని మెటాలిక్ గోల్డ్ని మనకి ఎక్కడెక్కడ అంతకుముందు డిజైన్లో ఉందో అక్కడంతా కూడా గోల్డ్ అప్లై చేద్దాం బ్రష్తో. ఇప్పుడు ఇలా గోల్డ్ వేసేసి, అంటే మనం స్టోన్స్ పెట్టే దగ్గర అడుగుని గోల్డ్ వేసి దాని తర్వాత మళ్ళీ మనం దాని మీద స్టోన్స్ పెడితే ఇంకా బాగా కనపడుతుంది, బాగుంటుంది కూడా. ఇట్లాగా మనం గోల్డ్ అప్లై చేసిన తర్వాత ఇదే గోల్డ్తో తల మీద కూడా 2-3 పింఛం ఉన్నట్టుగా అట్లాగా వేద్దాం. అంటే స్వాన్ కింద అనుకోవచ్చు, పీకాక్ అనుకోవచ్చు, మీరు ఏదైనా సరే డిజైన్ చక్కగా ఇలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక కొమ్మ నోట్లో పట్టుకున్నట్టు కూడా వేద్దాం. నోట్లో పట్టుకుంటే ఆ కొమ్మకి ఆ డిజైను దాంట్లో కూడా మనం గోల్డ్తోనే వేస్తున్నాను. చక్కగా ఒక చిన్న లత ఇలాగా కొమ్మ బీక్తో పట్టుకున్నట్టు, ఆ బీక్ లోపల నుంచి చూసారా, బీక్ నోటితో ఎలా పట్టుకుందో తెలియడం కోసం బీక్ 2 పార్ట్స్ మధ్యలోంచి వచ్చినట్టుగా వేశాను. మీరు అది గుర్తుపెట్టుకోండి. వెనక నుంచి వేస్తే మీకు నోటితో పట్టుకున్న ఫీల్ రాదు. ఇప్పుడు మనం ఇలాగ మొత్తం ఈ డిజైన్ అంతా కూడా చక్కగా గోల్డ్తో వేసేసి మధ్యలో స్టోన్స్ అవి పెడదాం. ఓకేనా? ఇప్పుడు 3D అవుట్లైనర్ ఉంది కదా, దాంతో చిన్న గీతలు అవన్నీ కూడా గీద్దాం. చూస్తున్నారా, ఇట్లా డాట్స్ కూడా మనం 3D అవుట్లైనర్తో చక్కగా పెట్టేసేయచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం డార్క్ పర్పుల్ ఉంది కదా, ఆ పర్పుల్తో ఏం చేశాను, లైనర్ బ్రష్ 000 ఉంటుంది, దాంతో చక్కగా మనకి ఇట్లాగా డిజైన్ గీస్తున్నాను. అంటే ఫుల్గా గీస్తే ఎంత బాగుంది చూసారా లైన్స్ అవిని. తర్వాత ఈ బ్లూతో అంటే మావ్ కలర్తో కాలి మీద కూడా డిజైన్ గీస్తున్నాను, గీతలు ఇట్లాగే. మీరు కూడా అట్లా చూసుకుంటూ క్రాస్ లైన్స్ వేస్తే ఎంత అందం వస్తుందో తెలుసా. కాలి మీద చూడండి ఎంత చక్కగా ఆ బ్లూతో గీస్తున్నాను. కింద నుంచి మనకి షేడ్ కనపడుతూ అలా గీతలు గీస్తే రౌండ్గా ఉంది పాదము, అంటే దాని కాలు అని ఒక ఫీల్ రావట్లే. మనం గీసే గీతల్లో చూసారా ఎంత చక్కగా రౌండ్గా ఉన్నట్టు వచ్చిందో. ఇప్పుడు ఏం చేద్దాం, మనం గమ్ పెట్టేసి స్టోన్స్
స్టిక్ చేసేద్దాం. ఆ స్టోన్స్ కూడా చూస్తున్నారు కదా, బ్రష్ వెనకాతల నుంచి ఎలా అంటించేస్తున్నానో, ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, ఇలా స్టోన్స్ మధ్యలో బాడీ మీద కూడా అంటించి తర్వాత 3D అవుట్లైనర్తో బాడీ అంతా కూడా చిన్న చిన్న లతల్లాగా, తర్వాత కొంచెం ఇట్లా డిజైన్తో నింపేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. అంటే బాడీ డార్క్ కలర్ అడుగు నుంచి కనపడుతూ దాని మీద మనం 3D లైనర్తో మనం డిజైన్ గీస్తున్నాం. ఇప్పుడు ఇలాగే పించం అంతా కూడా చక్కగా ఇట్లాగా 3D అవుట్లైనర్తో గీసి ఇలాగా అవుట్లైన్లు కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. అవన్నీ కూడా నేను గీస్తున్నాను. మీరు కూడా ఎంతో చక్కగా ఇలాగా 3D అవుట్లైనర్తో వేసేసారనుకోండి, అవుట్లైనర్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి స్టోన్ చుట్టూ కూడా నేను ఒక రౌండ్ చుడుతున్నాను. దాంతో ఇంకా అందం వస్తుంది తెలుసా మనం వేసే ఈ డిజైన్కి. ఓకేనా? ఇలాగా వేసేసిన తర్వాత మనం చూసారా లోపలంతా కూడా, అంటే ఇదంతా కూడా నేను డిజైన్ పించం అంతా కూడా చక్కగా ఈ 3D అవుట్లైనర్తో వేశాను. ఇలా వేసి చూస్తే మధ్య మధ్యలో మనకి ఎక్కడైనా డాట్స్ కావాలంటే అక్కడ కొంచెం ఫిల్లింగ్ అనమాట. ఇప్పుడు ఏం చేశాను, ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత 300 బ్రష్ తీసుకొని డైల్యూట్ చేసిన మావ్ కలర్ వాటి మధ్యలో ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి. నాకు ఇలాగా ఒక ఐడియా వచ్చింది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది. మొత్తం అంతా గోల్డ్ నింపి అలా చేయకుండా ఇట్లాగా డైల్యూట్ చేసిన మన 3D అవుట్లైనర్ని చక్కగా మధ్యలో నింపితే ఎంత బాగుంది తెలుసా. చాలా అందం వచ్చింది అసలు, ఫిగర్కి చాలా ఆ డెప్త్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది కదా. ఇప్పుడు మనం కన్ను వేసేద్దాం. ఐ బాల్ వేసేసి చక్కగా రౌండ్ ఐ బాల్ వేసి మధ్యలో ఐలో వైట్ అప్లై చేస్తారు కదా, దాని చుట్టూ సన్నగా బ్లాక్తో అవుట్లైన్ గీస్తున్నాను. ఇది కూడా 300తోనే వేస్తున్నాను. కన్ను చూసారా ఇలా చక్కగా అలా గీస్తే నాజుగ్గా అలా అందంగా భలే వచ్చింది కదా. అదేనండి. ఇప్పుడు ఒక ఐ డాట్ కూడా బాల్లో పెడితే ఎంత బాగుందో. బీక్ చుట్టూ కూడా మనం ఇదంతా కూడా అవుట్లైన్ వేస్తే ఒక అందం వస్తుంది, ఎంతో అందం వస్తుంది. ఇప్పుడు ఆ స్టెమ్ చుట్టూ కూడా నేను 300తో చక్కగా లైన్ వేస్తున్నాను. సన్నగా వస్తుంది, చాలా థిన్ లైన్. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ప్రతిదీ కూడా మనం వేసిన తర్వాత దాని చుట్టూ బ్లాక్ అవుట్లైన్ ఇస్తే అప్పుడు మనం వేసిన డిజైన్ ఎలివేట్ అవుతుంది. లాగా వచ్చేటట్టుగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలాగే ఉంటుంది కదా చూడ్డానికి, కానీ దీని చుట్టూ మీరు బ్లాక్ అవుట్లైన్ ఇచ్చారనుకోండి ఎంత అందం వచ్చేస్తుందో. మొత్తం అంటే ఒక డిజైన్ కంప్లీట్ అయిన ఫీల్ వస్తుందన్నమాట. మీరు కూడా ఎప్పుడు వేసిన తర్వాత చుట్టూ బార్డర్ లాగా అంటే ఒక అవుట్లైన్ మాత్రం ఇవ్వాలి, ఇస్తేనే అందం. ప్రతిదీ హైలైట్ అవుతూ కనపడుతుంది. చూడండి ఎంత బాగా కనపడుతోందో. బాగుందా? నాకైతే చాలా నచ్చింది. మరి మీరు ట్రై చేస్తారు కదా. ఇట్లాగా మీరు బ్లౌజ్ వెనకాతల ఇంత బాగా వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా. మరేంటి మీరే చెప్పాలి. ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్లే కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇట్లాగే చక్కగా మీరు డిజైనింగ్ చేసుకోండి. హ్యాండ్స్కి, బ్లౌజ్ నెక్కి ఎలా వేసానో చూడండి. కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్లౌజ్ చూస్తే బ్యాక్ సైడ్ పెద్ద పీకాక్,
తర్వాత నెక్ చుట్టూ చక్కటి లత, చిన్న పీకాక్లు, హ్యాండ్స్ కూడా అదే బార్డరు. ఎంత వర్కో కదా, చాలా చక్కగా ఉంటుంది. వేసుకొని ఎలా ఉందో మీరు నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.